తాము ఎవరి ప్రాపకం కోసం చూడటం లేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు. గత 4 ఏళ్ల నుంచి మొదటిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. భారతదేశానికి దశా నిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అత్యద్భుతంగా గెలుపొందింది. కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోడీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయటం మాకు చాలా ఆనందం కలిగించింది. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవారు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా కొనసాగాలి. ఆయన కుటుంబం బాగుండాలి. ఆయనకు పరిపూర్ణమైన ఆయుష్ను భగవంతుడు ఇవ్వాలని, ఈసారైనా టీటీడీ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొప్పగా విలసిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామని స్వామి స్వరూపానంద వివరించారు. కాశీ, అయోధ్య, అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాల్ని, అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు, కేదారు, బద్రీ, గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది. ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము. మాకు ఆనందకర విషయం ఏమిటంటే, నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం ప్రాంతం. మాకు ఎర్రన్నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి. ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము. ఆయన కూతురు పెళ్ళికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము. వారికి మేమంటే అపారమైన ప్రాణం. మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత, గెలవక ముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము.